భాగంగానే ఈ సమావేశం. ముఖ్యంగా రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు కదలికలు లేదంటే ప్రభుత్వం యొక్క పెట్టుబడిదారు విధానాలను అమలు చేసే క్రమంలో ఎప్పుడు రైతుల వెన్నంటే ఉంటుంది ఈ రైతు కూలీ సంఘం. కాబట్టి ఇప్పుడు ఏయూకేఎస్గా మారి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా ఏర్పడి అనేక కార్యక్రమాలు కూడా చాలా సమస్యల మీద మనము పోరాటాలలో ప్రజలని రైతాంగాన్ని రైతు కూలీలని ఎడ్యుకేషన్ చేసుడు, వాళ్ళకి ర్యాలీలు చేసుడు, ధర్నాలు చేసుడు సమస్యలతో అటువంటి మన హక్కుల కోసం చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మన పార్టీ అంటే ఇక్కడ మన ఎందుకంటే వాడు ఇచ్చే 5-10 వేలకు కాదు, ఇలా ఎకరం భూమిలో పంట పండిస్తే ఎంత వస్తుంది, రైతు ఎంత కష్టపడుతుండు, రైతు ఎంత దివాలా తీస్తుండు, మరి రైతుకు గిట్టుబాటు ధరిస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దానికోసమే ఈ రోజు ఉన్నటువంటి మన అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రైతాంగాన్ని కలుపుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే ఈ అఖిల భారత ఐక్య రైతు సంఘం. అందుకోసమే రైతాంగాన్ని ఏకం చేయడం కోసం ఎర్ర జెండా అంటేనే కొంతమందిని దూరం పెట్టే పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎందుకనంటే ఈ ఎర్ర జెండా కిందికి పోతే వాడు మంచి గుర్తింపు వస్తాడు, లేదా వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు, దోపిడీ విధానాన్ని వాడు పరిశీలిస్తాడు. కాబట్టి మనం ఐక్యం చేయకుండా ఒకటే చెప్పాలా, పాస్పోర్ట్ కోసం కొట్టాలని రండి అంటే నాది బీజేపీ పార్టీ, అలా కేంద్రంలో మా పార్టీ నేను రాను అంటాను. అరే బోనస్ ఇస్తలేడు పోలందా అంటే మా పార్టీ కాంగ్రెస్ మేము రాను అంటాం. అంతకంటే ముందు టీఆర్ఎస్ ఉన్నోళ్ళు వాళ్ళు అట్లే. నిజంగా మీరు రైతుల కోసమే కావాలనుకుంటే రైతులమందరం కలుద్దాం, ఆ సమస్య కోసం కొట్లాడదాం. ఆ తర్వాత ఓట్లు వచ్చినప్పుడు నువ్వు ఏ పార్టీలో తిరుగుతావు, ఏ దానికి ఓట్లేసు నీ ఇష్టం. కానీ సమస్య ఉన్నంత వరకు అయితే రైతులుగా ఒక్కటి కావాలా వద్దా? ఇలా మనం ఇట్లా అంటున్నాం, సర్కారు ఉద్యోగాలు చేసేటోళ్ళు ఒక్కొక్కరికి లక్షల రూపాయల జీతాలు ఉంటాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం కరువు భత్యం పెంచమంటారు, జీతం పెంచమంటారు, ఇంకా సౌకర్యాలు కావాలంటారు. మరి మనకు ఎన్ని బాధలున్నా పార్టీని చూస్తాం. ఏ పార్టీ అయినా మనకు తిండి పెడుతుందా, ఏ పార్టీ అయినా మనల్ని ఆదుకుంటుందా అని ఆలోచన చేసే పరిస్థితి లేదు. రేపు నాకేమన్నా పని పడితే తను నాకు సహాయం చేయడు, అది పని పడేదేమన్నా చేసేదేమన్నది. మనకు అనుకున్న విధంగా అన్ని హక్కులు సాధించుకుంటే మనమే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టగలిగే శక్తి మనకుంది. వాళ్ళు మనకేదో చేసి పెడతారని ఆశపడటం అయితే ఏమో రొట్టపెట్ట పెదవులకు నక్కాశపడ్డట్లే ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి రైతులుగా మనం అందరం సమస్యల మీద ఏ పార్టీలో కొట్లాడదామనేటటువంటి ఆలోచన రావాలా, ఆ పద్ధతుల్లో ఐక్యం కావాలా, ఆ పద్ధతుల్లో మనం పోరాటాలు చేయాలా. అప్పుడు మాత్రమే మన బాధల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా దావతున్నది అని తెలిస్తే ఏదైనా పార్టీది సరే ఒక్కోళ్ళకి తెలిస్తే 10 మందిని తోడుకొని పోతాం. అదే ఒక మంచి పని చేద్దాం రండి అంటే నాకు ఆ పని ఉన్నది, నాకు ఈ పని ఉన్నది, నేను అటు పోతున్నా ఇటు పోతున్నా అనే పద్ధతుల్లో మాట్లాడతాను. ఒక్కసారి ఒక్క బీర్ సీసనో లేకుంటే ఒక బిర్యానో తినంగానే మొత్తం ఏడాదంతా మన కడుపు నిండి ఉంటుందా? అట్లా ఆలోచన చేయాలా. ఒక్క పూట కోసమే వస్తుంది కాబట్టి అది కాదు, మన బతుకు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది ఆలోచనతో మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పాలకులు భయపడతారు. వాళ్ళు మనం అనుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తారు. ఖచ్చితంగా మన బాధలు బయటపడటానికి, బాధలకి వెళ్ళి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అలాంటి పోరాటాలకు మన అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రయత్నం చేస్తుంది. ఈ రైతు సంఘంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని చేర్పించడమే కాదు, అందరినీ కూడా మన సంఘాలలో సభ్యత్వం చేర్పించి పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పి కోరుకుంటూ